అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొన్న 27th రోజు రాత్రి పూట కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో ఈ ఫైరింగ్ అనేకది దాంట్లో మన నేరస్తుడు గోమాస నరేందర్ అతనిది మాలగురిజాల గ్రామము, బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామము. 8 సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలము సాలిగాం గ్రామానికి చెందినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తారు 8 సంవత్సరాల క్రితము. ఆమె పేరు బేబీ. సో ఆమె వృత్తిరీత్యా నర్సు. పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు, ఇద్దరు భార్యాభర్తలు. కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు. ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కట్నంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకులు లేరు, 2 కూతురులే కాబట్టి మాకు ఉన్నటువంటి 8 ఎకరాల భూమిలో ఆస్తి సిరసగం పంచిస్తాము అని చెప్తారు. కానీ తర్వాత ఇతను అడగడము చాలాసార్లు, తర్వాత భార్యను కొట్టడము ఇవి జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా ఆ భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు. సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట ఒక గొడ్డలు తీసుకొని పోవడం జరుగుతుంది. సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతన్ని అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు. కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు అతనికి. అదొకటి. తర్వాత ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తామన్నారు, ఇస్తలేరని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ గోలేటి శంకర్ ఎవరైతే వాళ్ళ చిన్న కూతురు, చిన్న అల్లుడిని అతని బొత్తపల్లెకి ఇస్తారు, వాళ్ళ చిన్న కూతుర్ని, అదే మండలానికి సంబంధించి. సో అతన్ని దత్త తీసుకుంటారు. దత్త తీసుకుంటే ఆ చిన్న అల్లుడికి 2 పాలు, పెద్ద అల్లుడికి 1 పాలు ఇస్తాము మాకు ఉన్నటువంటి ఆస్తిలో అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస్తుడైనటువంటి గోమాస నరేందర్ ఆస్తి అంతా చిన్నోనికి పోతుంది, నాకు కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటాడు. సో సుమారు ఒక 6 months క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను పెళ్లి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు. బీహార్ వెళ్ళినప్పుడు అంతకుముందు ఇట్లా అక్కడ షార్ట్ వెపన్స్ దొరుకుతాయి అనేటువంటి ఇతను తెలుసుకుంటాడు. ఆ సమస్తీపూర్ జిల్లాలో అక్కడ పెళ్ళి అయినాక అక్కడ 2-3 రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి, అంటే రవీంద్ర అని కాదు, ఇట్లా కావాలి అంటే అక్కడ ఇతనికి హెల్ప్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.